లిక్కర్ కేసులో స్పెషల్ ఏంటంటే అప్పట్లో జరిగినటువంటి ఓటుకి కోట్లు కేసు ఉంది కదా. ఆ కేసులో చంద్రబాబు గారి పేరు పదే పదే ప్రస్తావిస్తూ మొత్తం రేవంత్ రెడ్డి మీదకి తోసేసి కథ నడిపించారు. ఎందుకని? చంద్రబాబుని తీసుకుని వస్తే వీళ్ళ ఫోన్ ట్యాపింగు ఈ వ్యవహారం అంతా కూడా, ఎందుకంటే వీళ్ళు మాట్లాడింది వీడియో రికార్డు ఇదంతా జరిగిందంతా కూడా అతను ఛాలెంజ్ చేస్తారు. ప్లస్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మీదకి వస్తే ఇష్యూ అవుతుంది. అప్పుడు కోర్టులు కూడా సీరియస్గా తీసుకుంటాయి. టెక్నికల్ పాయింట్స్ అన్నింటినీ కూడా ఇమ్మీడియట్గా తేల్చేస్తాయి. మామూలుగా ఇప్పుడు మిగతా కేసుల్లో కింద కోర్టులను చూసుకోమంటే, మేజర్ స్టేజ్కి వచ్చినప్పుడు కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఇన్వాల్వ్ అవుతాయి. అక్కడ దెబ్బతింటారు. కాబట్టి చంద్రబాబు గారికి సంబంధం లేదు అని కాదు, అక్కడ చంద్రబాబు గారికి సంబంధం ఉంది. బట్ ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడిచిందన్న కోణంలో చేసి కేసును నడిపించారు. అట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎఫ్ఐఆర్లో పలు చోట్ల ప్రస్తావించారు. ఆయనకి తెలిసినే జరిగింది, ఆయన వల్లనే జరిగింది, లేకపోతే ఆయనకే ఈ డబ్బులు వెళ్ళినట్టు తెలుస్తుంది, ఈ టైపులో. మరి అప్పుడు ఏం చేయాలి? పాత్రదారులు మిగతా వాళ్ళకు ఉండాలా? సూత్రధారి ఆయన అన్నప్పుడు ఆయన A1గా ఉండాలి కదా. మరి ఎందుకు పెట్టలేదు అంటే ఇదే టెక్నికల్ గ్రౌండ్స్. తన పేరు పెడితే కనుక ఇప్పటిదాకా నిన్న చూపించింది ఏంటి, ఒక 60 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నాను. అది కూడా ఏంటి, వాళ్ళ వ్యాపార ఆస్తులు. అంతేగాని మద్యం కుంభకోణంలో డబ్బులు ఒక్క 10 పైసలు పట్టుకోవాలి. మద్యం కుంభకోణానికి సంబంధించింది ఏం పట్టుకోవాలి. అదేమంటే వాళ్ళ సంస్థల్లో పెట్టుబడులు మద్యం కుంభకోణం నుంచి వచ్చినాయే అన్నటువంటి చెప్పే ప్రయత్నం చేశారు. అది రేపు పొద్దున్న నిలవదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచినో వ్యాపారాలు చేస్తున్నాడు. కొత్తగా వ్యాపారం పెడితే ఇప్పుడే వ్యాపారం పెట్టారు, ఈ డబ్బులతోనే వ్యాపారం పెట్టారంటారు. కాకపోతే ముందైతే ఏదో ఒకటి చూపించాలి కాబట్టి ఆస్తులు సీజరు, ఆ స్థాయిలో టెక్నికల్ పాయింట్స్ని అడ్డం పెట్టి మ్యాజిస్ట్రేట్ల దగ్గర ప్రయోజనం పొందారు. ఇక్కడ జగన్ కేసులో సేమ్. నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా. ఇందులో లిక్కర్లో కుంభకోణం జరగలేదంటమే వెరితనం, ఇప్పుడు జరగట్లేదంటే కూడా వెరితనం. లిక్కర్ అన్నటువంటిది ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు, అప్పుడైనా ఇప్పుడైనా. అప్పుడు ఒక్క చోటే తీసుకున్నారు, ఇప్పుడు 2 చోట్ల కాదు 4 చోట్ల తీసుకున్నారు. బెల్ట్ షాపుల దగ్గర నుంచి, బార్ల దగ్గర నుంచి, వైన్ షాపుల దగ్గర నుంచి పై స్థాయి దాకా. పై స్థాయిది పైన వాళ్ళు తీసుకుంటారు, కింద స్థాయి కింద వాళ్ళు తీసుకుంటారు. అప్పుడు కింద వాళ్ళని తీసుకొని లేదు, పైన వాళ్ళు మాత్రమే తీసుకున్నారంటే ఇక్కడ పాయింట్. కాబట్టి ఇక్కడ తింటలేదు అనేటటువంటి కాదు, కానీ టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కేసు తీసుకెళ్ళినటువంటి విధానం. ఇప్పుడు మళ్ళీ ఛార్జ్ షీట్ పెడతాము, అప్పుడు జగన్కి పెడతాము, ఈలోపు ఆయనకి లుకౌట్ నోటీసులు ఇచ్చేశారని ఒకవైపున రకరకాలైనటువంటి ప్రచారాలు. తనది ఎఫ్ఐఆర్లో నిందితుడిగా చేర్చి లుకౌట్ నోటీస్ ఇవ్వాలి, అది సహజ సిద్ధమైనటువంటి ఇష్యూస్. కాబట్టి ఎవరి కోణం వాళ్ళది. నేను నిన్ననే ప్రస్తావించా, ఈ నెల రోజులకి టాపిక్ దొరికింది, ఈ నెల రోజులు మాట్లాడుకోవచ్చు ఈ అంశం మీద.